ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉప్పల్లో ఉన్నాం. ఇక్కడ కాపువారి వనభోజన కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుపుతున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మనం దాన్ని అయితే చూద్దాము. మరి ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా వరకు చైర్లు వేశారు, టెంట్లు వేశారు. అలాగే మనకి భోజనాలకి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా తూర్పు కాపు, కాపు, బలిజ, తెలగ, దాంతో పాటు ఇప్పుడు మా తెలంగాణలో మున్నూరు కాపు కూడా మనం కలిసి ఉందామనే ఆలోచన. మీరు వ్యవసాయం చేస్తారు, మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేసే మన రైతులుగా గమనిస్తున్నటువంటి శ్రమ కష్టపడుతున్నటువంటి వారి అందరికీ దీపావళి తర్వాత కార్తీక మాసం సంవత్సరములో దినంలో ప్రతి దగ్గర కూడా ఇప్పటికి నేను 3-4 దగ్గర వనభోజనాలకు పోయినా, ఎక్కడికి పోయినా అందరూ సంతోషంగా మన కుటుంబాలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మనం అందరం కలిసి ఉండాలి అనే ఆలోచన చాలా బాగుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వేరు, ఆంధ్ర వేరైనా కానీ కలిసి ఉండాలని అన్నదమ్ములు ఎప్పుడు కూడా కొట్లాట వచ్చి అన్నకు వ్యతిరేకంగా తమ్ముడు కానీ వనభోజనాల సమయంలో కార్తీక మాసంలో అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉంటారనే ఆలోచన ఉప్పల్లో ఉన్నటువంటి కాపు సంఘం వారు ఏదైతే వనభోజనం పెట్టారో వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది మొదటిసారి కూకుట్పల్లి, రామచంద్రపురం, పట్టణ చెరువు ఈ ప్రాంతంలో చాలాసార్లు నేను పోయాను. నా ఉద్దేశం లేదు, మన జనాభా ఎక్కువ ఉన్నది. కానీ ఆనాడు ఉన్నటువంటి పల్లం రాజు గారు వాళ్ళ తాత ఉండే ఆ రోజులలో కాపులను బీసీలో కలిపేసి జరుగుతున్న సమయంలో ఏం బీసీ అయితే అని ఆయన పెద్ద ఆయన కొద్దిగా బీసీలు మనం తక్కువేమున్నాం అనే ఉద్దేశంతో చేశారు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బడుగు బలైన వర్గాల వారు మనం కలిసి ఉండాలనే ఆలోచన అది రాహుల్ గాంధీ గారికి కలిగింది. సమాజంలో హైయెస్ట్ మెజార్టీ మనమే ఉన్నాం, 56%. ఇంకా కాపు మీ దగ్గరనైతే 27% ఉన్నారు. రాజకీయాలలో కూడా పైకి రావాలని ఉన్నది. గతంలో నేను చిరంజీవికి చెప్పా, అయ్యా నువ్వు తిరుపతి వదలకు, ఢిల్లీ వెళ్ళకు, నువ్వు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అంటే ఆయన ఎన్నలే. దాసరి నారాయణరావు గారు అయ్యుడు కేంద్రంలో నేను కూడా కావాలని ఆలోచన చేశాడు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యిండు కనుక తప్పనిసరిగా ఫ్యూచర్లో మన ముఖ్యమంత్రి కావాలి, మన కాపులకి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మెజార్టీ మీ కాపులు అదే బీసీలు, ఎస్సీలు కలిస్తే రాజ్యాధికారం మనదే కనుక దాని మీద కూడా మీరు శ్రద్ధ వహించాలని, వన భోజనాలతో పాటు ఐకమత్యంగా మేము కూడా మీతో ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మన జనాభా పెరుగుతుంది. ఎందుకంటే ఒక అలవాటు అయింది మన దాంట్లో, డబ్బులు రాగానే పెద్ద పెద్ద పెళ్లిలు డేరాలు వేసేస్తారు, ఈడికెళ్ళాడదాకా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. దానికి నా ఉద్దేశంలో మా అక్కలను మా తల్లులను అడుగుతున్నా, పేదవాడిని కూడా పైకి తేవాలని ఆలోచన చేయాలి. మీ బిడ్డ ఉంటే పేదవానికి పెళ్లి చేస్తే వాడు కూడా అత్తమామల మీద ప్రేమ ఉంటుంది, వారు కూడా మీతో సమానంగా, అప్పుడే సమాజంలో వ్యత్యాసం ఉండకుండా పోతుంది అనేది నా ఉద్దేశం. డబ్బులు చాలా ఖర్చు చేస్తున్నారు పెళ్లిళ్లకు, ఇవాళ రేపు దోస్తులు అంటున్నారు, పుట్టిన అంటున్నారు. ఇంతకుముందు ఎంగేజ్మెంట్ జరుగుతాయి, వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం వాళ్ళే వచ్చి ఎంగేజ్మెంట్ జరిగేది. ఇప్పుడు ఎంగేజ్మెంట్లో కూడా పెద్ద పెళ్లిలాగా చేస్తున్నారు. సరే సంపాదన ఉన్నది, ఆ సంపాదనతో పాటు ఐకమత్యం కావాలంటే పేదవాళ్ళని కూడా, పేద అమ్మాయి ఉంటే డబ్బు గల అమ్మాయి పెళ్లి చేసుకుంటే వారికి కుటుంబం కూడా అత్తమామలకు
మంచి రెస్పెక్ట్ ఉంటుంది, దాంతో పేదవాడు కూడా పైకి వస్తాడు అనేది నా ఉద్దేశం. ఈ ఆలోచన మీరు చేయాలని మా అక్కలను మా తల్లులను కోరుతున్నా. ఎంతసేపటికి మనం ఉన్నవాడికి ఎంచుకుంటే లాభం ఏంటి? ఉన్నవాడు లేని వారికి పైకి తీసుకొచ్చే ఆలోచన మీకు కలవాలి. కానీ అదే ఇవాళ కార్తీక మాసంలో భగవంతుని కోరుతున్నాం, మీలో కూడా ఆలోచనలో మార్పు రావాలి, పేదవాళ్ళని కూడా పైకి తీసుకొని ఇవాళ సోషల్ జస్టిస్ అంటున్నారు. ఇవాళ నేను పొద్దున్నే సోషల్ జస్టిస్ లో రన్ కూడా చేశాను వాళ్ళు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది, 10% వాళ్ళే ఈ దేశాన్ని నడిపిస్తున్నారు, 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతలేదని. We come to the power, we conduct caste wise census. जितना हिस्सेदारी उनकी भागीदारी अकॉर्डिंग टू देयर पॉपुलेशन वाइज देयर रिजर्वेशन should come. మన పిల్లలు బాగా చదువుతున్నారు, అమెరికా లండన్లో ఎక్కడ పోయినా ఏ దేశంలో పోయినా మన మున్నూరు కాపులు కానీ తెలుగు కానీ బలిజ వాళ్ళు కూడా చాలా మంది చదువులో పైకి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ట్రంప్ మరి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈనాడు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. నేనేమంటున్నా, ఎన్ని రోజులు వాళ్ళతో బాధపడేది రండి, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ముందుకున్నాడు. తప్పనిసరిగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా #1 ఏది హెల్త్ సిటీ, ఎక్కడ చూసినా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏది హెల్త్ సెంటర్ అయింది మన దగ్గర. ఒకప్పుడు మనం తమిళనాడు పోదు, లేకుంటే బాంబే పోదు. బాంబే కంటే కూడా మన దగ్గర బాగా పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కనుక మనలో కూడా కొంత మార్పు వచ్చి సమాజంలో పేదవాడిని పైకి తీసుకోవాలి. దాన్నే సోషల్ జస్టిస్ అంటారు. కేవలం ఉన్నవాడికే ఇచ్చుకుంటే ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. నా ఉద్దేశంలో పేదవాడికి నువ్వు పైకి తీసుకొస్తే పేదవాడు పామను అత్తను ఇంటి ఇల్లాదులు అందరినీ గౌరవిస్తూ వాడు కూడా ఇంకో పేదవాడి గురించి ఆలోచన చేస్తాడని చెప్తూ, ఏదైనా ఈ వనభోజన సందర్భంలో ఇప్పటికే నేను 2-3 అయితే ఇవాళ కూడా ఒక ఫ్రెండ్ది ఏది మ్యారేజ్ అది బర్త్డే ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మీరు అందరినీ క్షమించాలి. నెక్స్ట్ టైం పెద్ద ఎత్తున చేయండి. ఆనాడు మీ ఎంబడి కలిసి మా అక్కలు ఎంబడి మా అన్నలు ఎంబడి కూర్చొని భోజనం చేస్తారని మీకు రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మన కాపులకు అందరూ కూడా మీ ఏదైతే ఆలోచన ఉందో కార్పొరేషన్ కావాలనో ఉద్యోగాలలో కావాలనో అది ఏ విధంగా తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడతా, న్యాయంగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. అదనే మున్నూరు కాపులో గత ప్రభుత్వం 5 ఎకరాలు ఇచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అయ్యా వాళ్ళకి ఇచ్చినావు, కానీ ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు కూడా ఇది ఇక్కడనే ఉండాలని ఆలోచన చేయాలి. ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, ఇక్కడ మనుషులు బాగుంటుందని మా అక్కలు మా చెల్లెళ్ళు ఇక్కడే ఈడనే ఉండాలని ఆలోచన చేసేది. వారి గురించి కూడా కొంత స్థలము అదేవిధంగా కార్పొరేషన్ ఇచ్చే, ఎందుకంటే మనం ఎంతసేపటికి కార్పొరేషన్ కాదు భయ, మనకి ఇంకా పెద్ద ఎంతసేపటికి కార్పొరేషన్ ఏముంటుంది, కుర్చీలు టేబుల్ వేస్తారు. అనేది కుర్చీలు టేబుల్ అని కాదు, దానికి సరి అయిన ప్రిజెంట్ ఉండాలి. దాంతో పాటు మన కులంలో ఉన్నటువంటి కాపులు కానీ ముదిరా అనేది తెలుగు కానీ బలిజ కానీ మున్నూరు కాపులు పైకి రావాలంటే చదువులో కూడా వారికి అవకాశాలు రావాలి. మంచి చదువులో AS IPS కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్, ఆఖరికి రాజకీయ నాయకులు కూడా కావాలని కోరుతూ, మరి మీ అందరికీ నెక్స్ట్ టైం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇది ప్రచారం ఎక్కువ జరుగుతుంది. కొద్దిగా మీడియాను కూడా మేనేజ్ చేయాలి. మీరు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఎవరు నాకు కనిపిస్తారు కాదా, ఈనాడు జ్యోతి ఏం పాపులర్ ఉందో దాన్ని పట్టాలి. అయినది పవన్ కళ్యాణ్ నాకు చెప్తుంది, నాకు అన్ని తెలుసు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా అన్ని పత్రిక వాళ్ళని విలువని మా అక్కలు చెల్లెలు అందరినీ కలిసి వాళ్ళు ఎప్పటి నెక్స్ట్ డే పూజ చేస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై కాపు, జై కాపు, జై మున్నూరు కాపు, జై కాపు, జై మున్నూరు కాపు. జై సార్ ఒక్క నిమిషం, 1 minute సార్ హనుమంతరావు సార్ 1 minute. ఎంఎస్ రావు గారు కూడా వచ్చారు. ఎంఎస్ రావు గారు, కాపు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎంఎస్ రావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నా. 1 minute సార్ ప్లీజ్. నేను స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇక్కడ కూడా మీకు ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో
స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయమంటే కూడా వీఆర్ రెడీ టు కండక్ట్ ద క్యాంప్. అలానే మన వాళ్ళు ఎవరైనా కానీ ఎస్ బాబు గారు నిన్నే చెప్పారు, అమ్మ మీరు వచ్చాడు కార్డ్స్ కావాలి మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలి, మా హాస్పిటల్ అడ్రస్ ఉన్న కార్డ్స్ మీ ముందుకు వస్తున్నాయి తీసుకోండి. మీకు ఏ విధమైన అనారోగ్యమైన సమస్యలు ఉన్నా సరే ఏ విధమైన మాది 100 బెడ్ హాస్పిటల్. నేను గైనకాలజిస్ట్ని, సార్ క్యాన్సర్ సర్జన్, నాకు 2 బాబులు చేసుకుంటే మన ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా తొందరగా వైద్యం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన పెద్దలు ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సెక్రటేరియట్ దగ్గర ఆద్య హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ ఉన్నది. నా వైఫ్ గైనకాలజిస్ట్, మా పిల్లల దగ్గర కూడా జనరల్ సర్జన్. అక్కడ మనకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి వైద్య సహాయం కావాల్సిన వాళ్ళైనా ఇక్కడికి కావచ్చు. వీరికి మా వైపు నుంచి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఖచ్చితమైన కరెక్ట్ అయిన వైద్యం దొరుకుతుంది. నేను ఎక్కువ టైం తీసుకోను. మన 2 విషయాలు 3 విషయాలు చెప్పదలుచుకున్నానండి. మన కమ్యూనిటీ వాళ్ళందరికీ. మన కమ్యూనిటీ వాళ్ళందరూ చాలా కష్టపడండి. చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు, బట్ కొంచెం ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మన వాళ్ళతో అభిమానం ఉండొచ్చు కానీ వేరే వాళ్ళ మీద దురభిమానం ఉండకూడదండి. వేరే వర్ణాలను వేరే వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి. వాళ్ళకు కూడా తప్పు చేసేవాళ్ళు ఉంటారు, దాని గురించి మనం బాధపడి దాని గురించి తిట్టే బదులు వాళ్ళు ఎలా పైకి వచ్చారు, మన వాళ్ళు కానీ వేరే వాళ్ళలో కానీ ఎవరు ఉన్నా సరే, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళ యొక్క మంచి నేర్చుకుని మన కమ్యూనిటీ వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు బిజినెస్లు, వైద్య, విద్య, న్యాయ, స్పోర్ట్స్ అన్ని రంగాల్లో పైకి రావాలండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, అవతల సంపాదించాడు 100 కోట్లు దొంగిలించేసి మనకేం లేదని మీరు కంపెనీ చేసే బదులు ఇండియా ఇస్ గ్రోయింగ్. ఇండియా మోడీ గారు చెప్పినట్టు 2047కి $37 ట్రిలియన్, $42 ట్రిలియన్. మీరందరూ ఆ డెవలప్మెంట్లో భాగస్వామ్యం కావాలంటే ఇప్పటి నుంచే మీరందరూ చాలా కష్టపడి చదువుకుని, లేకపోతే చదువు లేకపోయినా సరే వేరే ఎలా బిజినెస్ ఎలా చేయాలని నేర్చుకుని ఈజీ. ఈ రోజుల్లో ఇండియాలో మీరు ప్రపంచం అంతా ఒకటైపోయింది. అమెరికాలో ఎలా చేస్తారు, యూరోప్లో ఎలా చేస్తారు, ఆఫ్రికాలో ఎలా చేస్తున్నారు. మీరు గుజరాతీ వాళ్ళు చూడండి, గుజరాతీ వాళ్ళు కూడా ఇంగ్లీష్ కూడా మాట్లాడరు. ఈ రోజు ఆఫ్రికాలో వెళ్ళారు, అమెరికాలో వెళ్ళారు, లాటిన్ అమెరికాలో వెళ్ళారు. వాళ్ళు హోటల్ దగ్గర నుంచి, గ్రోసరీ స్టోర్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీస్. మీరు గుజరాతీ వాళ్ళని, జూయిష్ పీపుల్ మీరు చూసే ఉంటారు. జూయిష్ పీపుల్ మోస్ట్ డిస్క్రిమినేటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మీరు చూసి ఉంటారు ఇజ్రాయెల్ గురించి, ఇజ్రాయెల్ పాలస్తీన్ గురించి. వాళ్ళు ఎంత డిస్క్రిమినేట్ అంటే వాళ్ళు కనపడితే చంపేసేవాడు. వాళ్ళందరూ మీరు అంటారు మనల్ని డిస్క్రిమినేట్ చేస్తారంటారు. అయినా సరే దానికి డిస్క్రిమినేట్ చేస్తారు అని చెప్పి కంప్లైంట్ చేసే బదులు వాళ్ళు కష్టపడి చదువుకుని పైకి వచ్చి అమెరికాకు వచ్చారు. ఇవాళ అమెరికాని వాళ్ళు శాసించే స్థితిలో ఉన్నారు. లోకల్ ప్రజలు చూడండి, మీరు వ్యాపారాలు చూడండి, మీడియా రంగం, వైద్య రంగం, ఎడ్యుకేషన్ రంగం, ఎవ్రీవేర్ జూయిష్ పీపుల్ ఆర్ డామినేటింగ్. లోకల్ ప్రజలు కూడా మీరు చూస్తే ఇప్పుడు నాకు తెలిసిన లాస్ట్ 10 years లో 80% లోకల్ ప్రజలు కోర్సు జూయిష్ పీపుల్. అదండి ఎగ్జాంపుల్. అదొక చెప్పదలుచుకున్నాం. మీరందరూ మన కమ్యూనిటీ వాళ్ళని వేరే వాళ్ళ దురభిమానంగా చూడద్దు, అభిమానంగా చూడండి, వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోండి. రెండవది, మన వాళ్ళలో చాలా ఎమోషన్ ఎక్కువ ఉంటారు. ఆ ఎమోషన్ మూలంగానే మనము చిన్న డిఫరెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటుంది, పక్క వాళ్ళతో డిఫరెన్స్లు ఉంటాయి. మనం ఏం చేయాలంటే సొసైటీలో పడగాలంటే మనము స్పర్ధలు ఉంటే దాన్ని మూవ్ ఆన్ చేసుకుని మనందరం కలిసికట్టుగా పైకి వెళ్ళాలి. మనందరం కలిసేట్టుగా ఓటేయాలి. మీరు స్ట్రాటజిక్గా మన కమ్యూనిటీలో ఎవరైతే స్ట్రాంగ్ లీడర్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు ఇచ్చారంటే దట్ ఈస్ హౌ ద మైనారిటీ మీరు చూసే ఉంటారు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మనల్ని. మీరందరూ ఒక తాటి మీద ఉంది, ఒక సంఘటితంగా ఉంది. మీరు పైకి మన ఆర్థికంగా, పొలిటికల్గా పైకి రావాలని. లాస్ట్ వన్ ఐ వాంట్ ఏంటంటే కిడ్స్ అండి. కిడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కింద ఫౌండేషన్ లేకపోతే అపార్ట్మెంట్ 10 floor అపార్ట్మెంట్ కట్టాలంటే
ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక సివిల్ ఇంజనీర్ పిలిచి ఫౌండేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. ఎందుకంటే అది కూలిపోతే మొత్తం సరిపోతాం. అలాంటిది మీ కిడ్స్కి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఉట్టిగా జాయిన్ చేసేసి ఇంజనీరింగ్ చేసేసి నాకు ఉద్యోగం రాలేదంటే రాదండి. చెప్తాను మీ కిడ్స్ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ డాక్టర్, లాయర్, స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఆర్టిస్ట్ సంథింగ్, మీరు మీ కిడ్స్కి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇది మట్టికి మీరు కంపల్సరీ లేకుండా, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా ఉద్యోగాలు రమ్మంటే రాదు. వచ్చి డిగ్రీ వస్తే ఎందుకు పని డిగ్రీ వేస్ట్. అది ఈ రోజుల్లో అదే జరుగుతుంది. మీరు ఏంటంటే లాస్ట్ ఆత్మీయ అనేది ఆత్మీయ యూఎస్ఎల్ ఆర్గనైజేషన్, నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. మేము ఇదే ప్రిన్సిపల్తో ఇండియాలో ఎమోషన్, అమెరికాలో ఎమోషనల్గా కాకుండా అందరినీ మన 5,000 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్ఆర్ఎస్ మీకు చేసేవాడు మీ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉంటారు. ఓం ప్రకాష్ నక్క అంటే నేను లాయర్ కూడాను, అక్కడ ఇమిగ్రేషన్ సర్వీసెస్, కార్పొరేట్ లా, రియల్ ఎస్టేట్ చేస్తూ మన వాళ్ళందరికీ ఈ ట్రంప్ టైంలో టఫ్గా ఉన్నా సరే ఇది చేశాము. దాంతో కూడా ఆత్మీయ తరఫున 500 మంది పారిశ్రామికవేత్తల్ని, 300 మంది స్టాక్ ట్రేడర్స్ని, స్టాక్ ట్రేడింగ్ కూడా మీరు ఇదే గ్యాంబ్లింగ్ చదువుకోవాలి. దానికి కూడా స్ట్రాంగ్ అనాలిసిస్ చేయకుండా స్టాక్ మార్కెట్లో పడితే డబ్బులు పోతుంది. మూడోది నెక్స్ట్ కిడ్స్ని, డాక్టర్స్ని, లాయర్స్ని, ఎంటర్ప్రినర్స్ని ఎలా తయారు చేయలేదు. మేము 50 మంది డాక్టర్లని తయారు చేస్తాం. కాలేజ్కి హై స్కూల్ కిడ్స్ని కాలేజ్ డాక్టర్ ఎంటర్ప్రినర్స్ రావడానికి. అలాగే లాయర్స్ని, ఫ్యూచర్ ఎంటర్ప్రినర్స్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి అమెరికాలో H4 మీద ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఖాళీగా ఉంటారు, వర్క్ చేయలేరు వీసా మూలంగా, వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్పించి ఇలా నిర్మాణం చేసాము. యేసుబాబు గారు మళ్ళీ డాక్టర్స్ కూడా మేము అందరూ కలిపి వాళ్ళందరూ మన నెక్స్ట్ కిడ్స్కి, మన కమ్యూనిటీస్కి హెల్ప్ చేస్తూ రకరకాలుగా మేము ఆత్మీయ ప్రోగ్రాంగా చేస్తాము. మీరందరూ కూడా ఇలాంటి ఒక్క జాబే కాదండి, వ్యాపారంగా పైకి రావాలి. వ్యాపారం అంటే ఏదైనా ఉండొచ్చు. ఎలక్ట్రికల్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్, ప్లంబింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్, సబ్ కాంట్రాక్టింగ్ అన్ని కూడా మీరు చేయాలి. అంతేగాని ఐటీ జాబులు కావాలంటే అవదండి. అని అమెరికాలో కూడా మీకు చెబుతున్నాను, అమెరికాలో అందరూ బిజినెస్ చేస్తారు. స్మాల్ బిజినెస్, హోటల్, రెస్టారెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, జిఎస్టీ కలెక్షన్స్ అన్ని కూడా. ఎనివే చాలా టైం అయిపోతుంది. ఐ వాంట్ టు బి డిన్నర్ చేయాలి. థ్యాంక్ యూ యేసుబాబు గారు, థ్యాంక్ యూ ఉప్పర్ సంఘం గారు. నేను స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇక్కడ కూడా మీకు ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయమంటే కూడా వీఆర్ రెడీ టు కండక్ట్ ద క్యాంప్. అలానే మన వాళ్ళు ఎవరైనా కానీ యేసుబాబు గారు నిన్నే చెప్పారు, అమ్మ మీరు వచ్చాడు కార్డ్స్ కావాలి మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మా హాస్పిటల్ అడ్రస్ ఉన్న కార్డ్స్ మీ ముందుకు వస్తున్నాయి, తీసుకోండి. మీకు ఏ విధమైన అనారోగ్యమైన సమస్యలు ఉన్నా సరే, ఏ విధమైన మాది 100 బెడ్ హాస్పిటల్. నేను గైనకాలజిస్ట్ని, సార్ క్యాన్సర్ సర్జన్, నాకు 2 బాబులు. నా ఫ్రెండ్స్ బాగున్నారా, కర్లీ చుట్టూ ఎర్రగా పొడుగ్గా ఉన్న ఇక్కడేం చేస్తాం, అక్కడ బాగుంటే బస్సు ఎక్కి హైదరాబాద్ వస్తే చాలా ఈజీ. అది అంత ఈజీ కాదు అని తెలుసుకోవడానికి 18 ఏళ్ళు పట్టింది. నిజం, 18 years. ఈ రోజుకి నేను జెమినీ టీవీలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను అంటే నాకు అన్నం పెట్టింది. నేను పుట్టింది ఆంధ్ర గడ్డ అయినా నన్ను పెంచింది తెలంగాణ అక్క అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎస్, అన్నికంటే ముఖ్యంగా నేను తెలుగు బిడ్డ, ఆడా ఉంటా, ఈడా ఉంటా, ఏడైనా ఉంటా. సో ఈరోజు మన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం ఎప్పుడూ కలిసే ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, కలుపుకుంటూ పోతాం. సమూహంగానే విజయాలు సాధించవచ్చు, ఒక్కరిగా ఏమీ చేయలేదు. నేను ఒక్కడిని ఏమీ చేయలేను. నేను ఈరోజు మీ ముందు అలాంటి బ్యానర్ మీరు రావాలి, వర్తమానట్లు, బుల్లితనట్లు, జెమినీ టీవీ అని రాశారంటే నేను ఒక్కడిగా సాధించుకున్న విజయం కాదు, నాది మాత్రం కష్టమే. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఇక్కడ నేను ఉంచోలేదు, లేకపోతే నేను ఉంచోలేదు. నాకు తెలుసు. మా అమ్మ భీమవరం నుంచి నన్ను తీసుకొస్తున్నప్పుడు ఒక 6 నెలలు చూద్దాం నాన్న, ఏమైనా తేడా వస్తే మళ్ళీ అదే బస్సు వెనక్కి వెళ్ళిపోదాం. 6 నెలల్లో నేను యాంకర్గా, నటుడిగా స్థిరపడటానికి నాకు తొలి అవకాశాన్ని ఇచ్చింది జెమినీ టీవీ. అదే నా ఇంటి పేరైంది, దాన్ని నేను ఎప్పటికీ కాపాడుకుంటాను. ఈరోజు మీకు నేను జెమినీ టీవీలో కనిపించను, వినిపిస్తూనే ఉంటాను. మీ జెమినీ టీవీలో అని వినిపించే గొంతు నాది. నేను తెలియని చాలా పనులు చేస్తూ ఉంటాను. శ్రీ చైతన్య నారాయణ సంచలనం, 1 2 3 ప్రాంకుల ప్రపంచనం, ఇవన్నీ చెప్పేది నేను. ఎవరు తిట్టుకోకండి, కొట్టుకోకండి. పిల్లలు చాలా సార్లు నన్ను రాళ్ళు ఎట్టుకోవటానికి చూశారు, నువ్వేనారా?
నువ్వేనా వాయిస్ చెప్పేదని నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఒక్క నిమిషం టైం తీసుకుంటా, పర్వాలేదా? ఆకలిస్తూ. థ్యాంక్ యూ. అమెరికాలో ఎక్కడో సియాటల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆవిడ స్టేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నేను మీ వల్లే అమెరికా వచ్చానంటే అన్న. ఇది చాలా అన్యాయం. ఏం చేస్తారండి, నా వల్ల మీరు అమెరికా వచ్చి సియాటల్లో ఇంత ఉద్యోగం చేయడం ఏంటంటే మీ వల్లే నేను చదువుకునే రోజుల్లో టీవీలో మీ యాడ్ వచ్చి మీ గొంతుని తిన్న వల్ల మా నాన్న పిచ్చి తెగ తిట్టేవాడండి. ఆ తిట్లు భరించలేక తెగ చదివేస్తే ఇక్కడికి వచ్చి ఈ జాబ్లో సెటిల్ అయ్యాను. పర్లేదండి, బాగా సెటిల్ అయ్యారు కదా. అంటే మనలో మనకు తెలియకుండానే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే విషయాలు చాలా ఉంటాయి. నాకు తెలియదు నా గొంతు మీ అందరికీ నచ్చుతుందని, నాకు తెలియదు నటుడిగా నేను మిమ్మల్ని మెప్పించగలను, నాకు తెలియదు రైటర్గా నా మాటలు మీరు వింటారు అని. ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్వయంగా నేర్చుకున్నవే. సో అలా ఈరోజు ఎక్కడో పుట్టి ఇక్కడ పెరుగుతున్నాను, ఇక్కడే ఎదిగాను. సో ఈరోజు మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేమంటానంటే, నేను నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి మన ముందు నడుస్తున్నప్పుడు, అతను మంచి చేస్తున్నప్పుడు అతని వెనకాల మనం నడవాలి. నేను నడుస్తూ నేను ఇంకొకరికి చెయ్యి అందించాలా, ఆ చెయ్యి నా మనిషిదై ఉండాలి. వెనక్కి తిరిగి చూస్తే వాడు నా వాడై ఉండాలి. భుజం మీద చెయ్యి వేయాలా, కలిసి నడిపించాలా, కలుస్తూ నడుస్తూనే ఉండాలి. అది జీవితం. కరోనా తర్వాత ఆల్మోస్ట్ మనం ఎవరూ లేవండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వైద్యులు, నిష్ణాతులు, నిపుణులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, ఉద్యోగస్తులు అందరూ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా 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 అదృష్టవంతులు. బ్రతికే ఉన్నాం. చాలా చెయ్యాలని మనకి ఇక్కడ పని ఉంది కాబట్టి బ్రతికే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నా, మన అనేది మనకు కావాలి, మన వాళ్ళు అనేవాళ్ళు మనకు కావాలి. 2019వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ప్రచారంకి వెళ్ళినప్పుడు, భీమవరంలో ఆయన నిలబడినప్పుడు, తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి నేనే. అందరూ చాలా చాలా చెప్పారు. చాలా నీకెందుకు రా అన్నారు. నాకే కావాలా, నా మనిషి వెనకాల నేను ఉండాలా, నాకెందుకేంటి, ఈ వయసులో ఇప్పుడు కూడా నేను నిలబడకపోతే ఇంకెప్పుడు నిలబడతాను, నాకు అవకాశం ఉంది, నేను చెప్తే వింటారు నా వాళ్ళు అని మా ఊరు వెళ్ళి ప్రచారం చేశారు. అలాగే 2024 సంవత్సరంలో కూడా 5 ప్రాంతాలలో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు. మనిషిని భయపెట్టారు. భయాలు గడ్డం తెల్లబడిందనో, చొక్క గుండి ఊడిందనో, ఇంకోటన భయపడి మనిషి మనసులు మన జాతివి కావు, మనకు సంబంధం లేదు, మనం పట్టించుకోం. ఎప్పుడు నిలబడ్డాం, చిటికేసి వాళ్ళ వెనకాల పరుగులు పెట్టాం. అందుకే ఈ రోజు మనం ఏంటో, మన బలం ఏంటో చూపించగలిగాం. అలా మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదో సిగరెట్ పెట్టి మీద రాశారు, ఎక్కడో డైలాగ్లో చెప్పారు. మనం చెప్పుకోవాలి, చెప్పాలా, చెప్తేనే తెలుస్తుంది, చెప్పబోతే ఎలా తెలుస్తుంది? మనం ఏంటో మనం చెప్పుకోవాలి. నాకు అన్నం పెట్టిన తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. సినిమా ప్రారంభించింది ఆయన, సినిమాని సృష్టించింది ఆయన. ఆయన కంటే గొప్ప మనిషి మాకు ఎక్కడైనా కనిపిస్తారు? లేదు. మన కులాన్ని మనం కాపాడుకోవాలా, ముందుకు నడిపించాలా అని నడిపించినటువంటి వంగవీటి మోహన రంగాకారు కంటే గొప్ప బలమైన నాయకుడు మనకి ఎక్కడైనా కనిపిస్తాడా? లేడు. చెప్పుకోవాలా. మెగాస్టార్ చిరంజీవి కంటే గొప్ప నటుడు మనకి రాబోయే రోజుల్లో అయినా కనిపిస్తాడా? లేడు. చెప్పుకోవాలి. ఎస్పి రంగారావు లాంటి జాతీయ స్థాయి నటుడు మనవాడు. చెప్పుకోవాలి. మహానటి సావిత్రి చెప్పుకోవాలా. ఈ పేర్లన్నీ మనం బలంగా చెప్పాలా, వాళ్ళ వెనకాల నడవాలా. అది ధైర్యం, అది బలం. మాట్లాడాలి. మన వాళ్ళ గురించి మనం మాట్లాడాలా, అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొట్టండి, చేతులు ఖాళీగా ఉన్నాయి కదా, బలం కావాలి. చేతులతో కొడితే డాక్టర్ ఎక్కే ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు ఆరోగ్యం. ఎవడైనా పడిపోతే నవ్వడం కాదు, చేయించి లేపటం బలం. చప్పట్లు కొట్టడం ఆరోగ్యం. అది భోజనం కూడా ఇంతకంటే ఎక్కువ అడగ నేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, నిజాయితీగా నిలబడ్డాడు. ఇవాళ దేశం గర్వించే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. చెప్పాలా, చెప్పుకోవాలా, గర్వంగా అడుగు ముందుకు నడవాలి. మన ఒక్కళ్ళమే కాదండి, అందరూ కావాలి. నేను ఎప్పుడూ చెప్పాను సార్,
మీరు వెళ్ళండి, మేము వెనకాల నుండి ఛత్రం పట్టి నడిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నేను చాలా చిన్నోడండి. నాకున్న బలంతో, నాకున్న ఆర్థిక బలంతో ఆ రోజుల్లో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అది నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి భీమవరంలో చూపించాను కూడా. ఆ యాడ్ లక్ష్యం ఏంటంటే ఆ యాడ్ లక్ష్యం ఏంటంటే ఒక గుడిలో అందరూ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఒకతను మా అబ్బాయి పైకి రావాలని అమెరికా వెళ్తున్నాడని, మీరు ఇల్లు కట్టుకోవాలని, మా ఇంట్లో నాకు ఆడపిల్ల పుట్టాలని, మగపిల్లడు పుట్టి రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటా. పూజారి గారు అందరి దగ్గరికి ప్లేట్లు పట్టుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు చెప్పుకుని ఇవన్నీ తీసుకెళ్ళి పెన్ను, పేపరు, ఇంకో కుంకుమని ఇవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి పెట్టి పూజ చేస్తారు. ఆ యాడ్లో నేనేం చేస్తానంటే గ్లాసు పట్టుకెళ్ళి పెట్టి దీనికి పూజ చేయండి సార్, దీనికి పూజ చేస్తే వీళ్ళందరి కోరికలు తీరతాయి అంటారు. ఈ అభిష్టం చాలా గొప్పది నాన్న, ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఆ గ్లాస్కి పూజ చేసి నాకు ఇస్తాడు. అది యాడ్. ఈ యాడ్ పవన్ కళ్యాణ్ గారు చూసి మీ కాన్సెప్ట్ చాలా బాగుందండి, చాలా సేపు నన్ను మెచ్చుకున్నారు. నేనేమంటానంటే మనం అందరం కలిస్తేనే బలమైనప్పుడు మనం వెనకాల ఉండాలా, కొంతమందిని నడిపించాలి. నాయకుడు మన ముందుంటే ఆయన వెనకాల ఉండాలి. మంచి జరుగుతున్నప్పుడు 10 మందికి చెప్పాలి. సో అలాంటి సందర్భం రాబోయే రోజుల్లో మనందరం ఒకటిగా ఉండి ముందుకు తీసుకెళ్తారని, మీరందరూ మన వాళ్ళని కాపాడుకుంటారని. ముఖ్యంగా నేను చేసిన ఆత్మకథ నేను సినిమా చాలా చిన్న, అంటే క్యూట్ బొమ్మరిల్లు లాంటి సినిమా. ఖచ్చితంగా నవ్విస్తాను, నవ్వుతాను. అంటే నేను భయపడి మిమ్మల్ని నవ్విస్తాను. మన ఇంట్లో మనకి ఎవరండి హీరో? ప్రతి కుటుంబంలోనూ హీరో నాన్న, ఫాదరే హీరో. ఈ సినిమాలో ఓ ఫాదర్ హీరో. ఈయన ఫాదర్, నాకు కొడుకు, వైఫ్. చిన్న సినిమా, అందంగా ఉంటుంది, చాలా మంచి సినిమా. నా సినిమా దర్శకులు శ్రీనివాసరావు గారు మనవడు. ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషించారు సమ్మెట గాంధీ గారు మనవడు. నేనే తెచ్చిపెట్టుకున్నా. ఈ సినిమా హీరోయిన్ రూప మన అమ్మాయి, నేనే తెచ్చిపెట్టుకున్నా. ఇంకా ఈ సినిమాలో నేను ఇలా చేయి పట్టుకున్న 6 వ్యక్తులు మనవాళ్ళు. నేనున్నాను, మీరు ఉండాలరా అని వాళ్ళు తెచ్చుకున్నా. వాళ్ళు ఈ సినిమాలో ఉన్నారు, మరి మీరు ఉంటారని నేను నమ్ముతున్నాను. ప్లీజ్, మీ ఇంట్లో 80 ఇంచ్ టీవీలు, 100 ఇంచ్ టీవీలు, 200 ఇంచ్ టీవీలు ఉంటాయి. శుభ్రంగా ఈవినింగ్ భోజనం చేసేసి టీవీ ఆన్ చేసి, ఓ మన జమినీ సురేష్ వస్తున్నారా కాసేపు చూద్దామని ఇంట్లో టీవీ, సినిమా బయట రిలీజ్ అయిన తర్వాత చూడండి, 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, కానీ థియేటర్కి వచ్చి చూడండి అయ్యా, మీకు దండం పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంచి మాటల్ని నా మాటల్ని మీకు చెప్పుకోవాలని, మీ మంచి మనసుని నేను తీసుకోవాలని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ చేయండి. మీతోనే ఉంటా, మీతోనే నడుస్తా, మీ అందరినీ కలుసుకుని ముందుకు వెళ్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మన సమాజంలో మన ఉనికి ఎప్పుడు గర్వంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎదగాలి, దానికి మీ తోడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిసారి కాపు బంధువులు మా దగ్గరికి వచ్చి మీ ప్రాంగణము మేము వాడుకుంటామని అడిగినప్పుడు చాలా సంతోషించి, ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి మనం తోబోడుగా ఉండాలని ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఇవాళటి వరకు ఈ ప్రాంగణం అని మీ కాపు సోదరులు వచ్చి, కాపు బంధువులందరూ వచ్చి పావనం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాపు ఐక్య వేదిక సమస్య మేడిపల్లి విభాగం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మీరు కూడా కాపు బంధువులు వారికి ప్రోత్సాహం అందించాలి. వారికి కొత్త వాళ్ళను పరిచయం చేయడానికి మీరు ముందుకు వస్తే ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి ఈ వనభోజన కార్యక్రమంలో కొత్త పరిచయాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంగణము మొదట్లో మేము 2008లో స్కూల్ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ గ్రీనరీ అనేది
ఒక వనము అంటే వన భోజనాలకు వనంలాగా ఈ వనాన్ని మా ఆవిడ గారు రేణుకాదేవి గారు దగ్గరుండి చెట్లన్నీ నాటించి ఆమెకు ఇంట్రెస్ట్ చెట్లంటే ఈ చెట్లన్నీ నాటించినాక ఇది ఒక వనంలాగా అయింది. మా స్కూల్కి పేరెంట్స్ వచ్చిన ఈ వాతావరణం చూసి చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ బాగుంటాయి, కొంచెం ప్లేస్ బాగుంది, ప్రాంగణం మంచిగుంది అనే ఉద్దేశంతో మీ కాపు బంధువుల ఆర్గనైజర్ గారి కోరిక మేరకు దీనికి మేము ఒక వన భోజనాలకి అవకాశం ఇచ్చాం. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ కాపులను ఇక్కడికి తీసుకొచ్చి మా స్కూల్ కూడా ఒక స్కూల్లో మన కాపుకు వేదికగా పెట్టుకొని వన భోజనాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నందుకు కాపు బంధువులకు అందరికీ నా హృదయపూర్వక దండాలు. మీరు పెద్ద సంఖ్యలో రావాలి. ఆ రోజు మొదటి సంవత్సరం వచ్చిన సంఖ్య క్రమేణా తగ్గుతుంది, కానీ అది తగ్గకుండా పెరగాలని నా కోరిక. మీ అందరికీ ఎల్లవేళలా మా సేల్స్ స్కూల్ తరఫున మీ కాపులకు ఎలాంటి అండైనా ఎలాంటి అవకాశాలైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ అందరికీ మీరు ఆనందపడతారు. ఈ వనంలో సేల్స్ స్కూల్ వనంలో మీరు కార్తీక మాస భోజనాలు ఒక వనంలో చేసినట్టు చేస్తున్నందుకు మీ అందరికీ ఆర్గనైజర్స్కి, ప్రత్యేకంగా ఆర్గనైజర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు నమస్సుమంజలు. థ్యాంక్ యూ. యేసురావు గారు ఎవ్రీ ఇయర్ ఇంత మంచి వనభోజన కార్యక్రమాన్ని ఫ్యామిలీస్ అందరు గెట్ టుగెదర్ లాగా ఉంటుందని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో నేను ప్రతిసారి ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, కానీ అటు కుక్కడి పిల్లలు వెళ్ళినప్పటికీ అక్కడికే అవుతుంది, మళ్ళీ ఇక్కడ రావడానికి కష్టమవుతుంది. కానీ ఈసారి వాళ్ళకి కాదని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. సో ఈ యొక్క వనభోజనాల కార్యక్రమం ఎంత మంచిదంటే, నేను చూస్తున్న ప్రతి ఏట మన వాళ్ళు రోజు రోజు పెరుగుతున్నారు, ఫ్యామిలీస్ కలుసుకుంటున్నారు. ఈ వనభోజనాలు మంచి ప్రాముఖ్యత చెందినది. ఈ యొక్క వాతావరణంలో మనందరం మరి కష్ట సుఖాలుగా తెలుసుకోవడం, అలాగే పిల్లలకి ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకోవడం, ఏ స్కూల్ ఏ కాలేజ్ బాగుంది, మీ అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకొని మనం ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పరిచయం చేసుకొని మన యొక్క ఈ యొక్క కమ్యూనిటీని మనం పెంచుకోవాలి. సో అలాంటి బాండింగ్ పెరిగే ఫంక్షన్ ఏకైక ఫంక్షను గెట్ టుగెదరు ఈవెంట్ మన వనభోజనాలు. నేను చూస్తున్న క్రమక్రమంగా ప్రతి ఏటా ఇంత భారీ ఎత్తున అందరూ కలుసుకోవడము, ఒకరికొకరు పరిచయాలు పెంచుకోవడం లాంటివి జరుగుతున్నందువల్ల మన కమ్యూనిటీ ఇలాగే ఒక యూనిటీగా ఫామ్ అవుతుంది. ఎవరిని సహకరించుకోవాలనుకున్నప్పుడు వారు సహకరించుకుంటారు. సో ఈ విధంగా చేసుకోవాలి. నేను సామల వేణు, ఇంటర్నేషనల్ మెజిషియను, దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను. నాకు 2 గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయి. నాకు రాష్ట్రపతి పురస్కారము, స్టేట్ గవర్నమెంట్ 6 అవార్డ్స్ ఉన్నాయి. నేను థ్యాంక్ యూ 8,000 ప్రదర్శనలు 35 దేశాలలో ఇచ్చొచ్చాను. అంతేకాకుండా
ఈ యొక్క ఇంద్రజాలం మ్యాజిక్ ఆర్ట్ మన భారతదేశంలో 5,000 సంవత్సరంలో క్రితం ఉన్న కళ ఇది. మాయపాచికలు మాయాబజార్ లాంటి కళ, దాన్ని ఒక స్టడీస్ బయట తీసుకొచ్చాను. దానికి సిలబస్ తయారు చేయించి, కరికులం తయారు చేయించి, అకాడమిక్ సెలెక్ట్లో పాస్ చేయించి, నేను 10 years బ్యాక్ తెలుగు యూనివర్సిటీలో, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ కోర్సు సాయంత్రం పూట జరుగుతూ ఉంది. దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఇది 10th year. ఇప్పుడు అడ్మిషన్స్ మొన్ననే జరిగాయి. దీనికి మన యువకులు ఎవరైనా కూడా 10th class పాస్ అయిన చాలు, దీన్ని అర్హతలు. ఆ తర్వాత ప్రోగ్రామ్ చేసుకుంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఒక హాబీ కూడా నేర్చుకోవచ్చు. సో అలాంటి కళ ఇది, ఈ యొక్క మ్యాజిక్ కళ. నేను ఎప్పుడైతే నేర్చుకొని, నా చిన్నటి నుంచి నేర్చుకొని, నేను అంచనాగా పైకి వచ్చి నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఒక 3 years చేసిన తర్వాత నేను మళ్ళీ మ్యాజిక్ రంగంలో కొద్దిగా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు అని చెప్పడంతో ఆ జాబ్ని రిజైన్ చేసి నా యొక్క సొంత కంపెనీ తెలుసుకొని మ్యాజిక్ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాం అనేది, అంటే ఇన్ని దేశాలు తిరిగి వచ్చాను కాబట్టి నన్ను తరచుగా ఈ ప్రెస్ వాళ్ళు కానీ, అలాగే మన వాళ్ళందరూ కూడా అడుగుతుంటారు, సార్ మీకు ఏ దేశం నచ్చింది, ఏ కంట్రీ నచ్చింది అని చెప్పి. నేను ఒక మెజిషియన్ కాబట్టి నేను మ్యాజిక్ ద్వారా మీకు ఏ కంట్రీ నచ్చిందని చెప్పబోతున్నాను. మీరు చూస్తుండగా నా దగ్గర అన్ని దేశాల్లో తిరిగి వచ్చే దేశాలన్నీ కూడా ఫ్లాగ్స్ ఇందులో ఉన్నాయి. ఇటువైపు కూడా ఉన్నాయి, ఇటువైపు కూడా ఉన్నాయి. కానీ దీని 1, 2, 3 అనగానే మన భారతదేశంకు ఉన్న గొప్పతనం ఇంకా ఎక్కడ లేదు అని చాటింపు చేస్తుంటాను. మన దగ్గర ఉన్న కల్చరు, మన దగ్గర ఉన్న ట్రెడిషన్స్, మన దగ్గర ఉన్న భాషలు, మన దగ్గర ఉన్న రుచులు, వంటకాల రుచులు ఇంకా ఎక్కడ కూడా మనకు దొరకవు. అదే నేను చెప్తుంటాను మా వాళ్ళకి, ఏ కంట్రీ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళ వాతావరణం వేరా, మన వాతావరణం వేరుంటుందని చెప్పేసి అని. మన 3 కాలాలు కూడా మన దగ్గరే ఉంటాయి. సో మన దగ్గర ఉన్న ప్రేమ భావకాలు ఒక ట్రెడిషనల్గా ఉండడం. ఇప్పుడు నేను వేరే దేశంలో వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు, మీరు ఇండియాలో ట్రెడిషన్ ఏంటి అని చెప్పేసి. పెళ్లి చేసుకొని నేను దాదాపు 35 years అవుతుంది. వాళ్ళు చూపిస్తే మీరు 30 సంవత్సరాల నుంచి ఒకటే భార్యతో ఉన్నారా అని అడుగుతారు. అది చెప్పాను, ఆ గొప్ప ట్రెడిషన్ కల్చర్ మా దగ్గర ఉంది. మేము ఒకసారి పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళని మేము పోవాల్సిందే కాక అంత మళ్ళీ ఉంటుంది, ఇంకోటి కంటు ఉంటుంది మాకు అని చెప్పి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆడేంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భర్తను వదులుకుంటే డైవర్స్ పార్టీలు ఈ పనులు చేసుకునేది. ఆ కల్చర్ ఇప్పుడు మన దగ్గర వస్తుంది. నాకు దురదృష్టవశాత్తు నేను అనుకోలేదు. 92లో అమెరికా వెళ్ళినప్పుడు, 2000 అమెరికా అప్పుడు తిరుగుతున్నప్పుడు అన్ని కంట్రీలలో అక్కడ మనం ఎంత ఆదరిస్తున్నారు వాళ్ళు మన కల్చర్ని. అసలు ఈ పుస్తకాలు ఎందుకు కట్టుకుంటారు, మెట్టలు ఎందుకు, బొట్టు ఎందుకు, ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళు. సో అప్పుడు నేను తిరిగి ఇండియాకి వచ్చి మా పెద్దలను తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాను. అలాంటి రోజులు ఉన్నది. ఇప్పుడు చాలా రోజులు మారిపోతున్నాయి. కాబట్టి దయచేసి మీ పిల్లలకి సంస్కారం నేర్పండి. తద్వారా మంచి సంబంధమైన వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. లేకపోతే వేరే దేశాల్లో ఏం జరుగుతుందో అది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమంలో మనం ఎప్పటికీ ఏం చేస్తున్నాం అనేది పెట్టుకొని చివరిగా నా మ్యాజిక్ చెప్తాను. ఇలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకొని మన ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ మంచి చేసుకొని మన యొక్క కష్టసుఖాలు తెలుసుకొని మన పిల్లల పెంపకాలు మంచిగా ఉంటే మనం ఇలాగా డార్క్లో ఉంటాం, కానీ మన జీవితాలు మాత్రం కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పి మీకు నేను మనసారిగా చెప్తున్నాను. సో ఒక డార్క్ని ఇన్ని కలర్ చేసాం. సో మన లైఫ్ కూడా కలర్ఫుల్ ఉండాలి అంటే మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన కల్చర్ని మాత్రం మనం
ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తాం. సో ఈ అవకాశం ఇచ్చిన యేసు బాబు గారికి, మన ఉప్పల్ కాపు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు. పేరు పేరున నా పేరు సామల వేణుగా మీ అందరికీ నేను తొందర ఇంకో అనుభవాలకు వెళ్తున్నాను కాబట్టి నన్ను క్షమించండి. నేను ఎక్కువసేపు ఉన్నందుకు నెక్స్ట్ టైం మరి వచ్చి ఇక్కడే ఉంటానని చాలాసేపు మీకు స్పెండ్ చేస్తానని చెప్పి మాటిస్తాను. థ్యాంక్ యూ వరడా. మా మేడ్చల్ నుంచి ఉప్పల్ కాపు వనభోజనాలు ఖచ్చితంగా వస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి దగ్గర మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ వనభోజనాలు అనేటటువంటి మనం అందరం కలవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పక్కన ఎవరుంటున్నారు, ఇంటి పైన ఎవరుంటున్నారు తెలుసుకోవడానికి, ఎక్కడికి వచ్చిన తర్వాత ఒకరినొకరు పరిచయం పెంచుకోవడానికి, అలాగే మన కాపు కుటుంబానికి ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటుపడుతూ మన వాళ్ళని ఎక్కువ సంఖ్యలో ఎక్కడ ఉన్నా సరే కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను వినియోగించుకుని వీటికి అధిక సంఖ్యలో మన వాళ్ళందరూ కూడా హాజరైతే ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేస్తున్న వారికి కానీ మనం ఇంత బలం ఉందని చెప్పేసి మనకి కానీ అనిపించడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే మా మేడ్చల్ నియోజకవర్గంలో మా మేడ్చల్లో జరుగుతున్నటువంటి ప్రతి కాపు వనభోజనాలకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉప్పల్ నుంచి మన యేసుబాబు గారు మరికొంతమంది పెద్దలను తీసుకుని ప్రతి సంవత్సరం కూడా మాకు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరై ఆయనకి తోచినటువంటి సలహాలు ఇస్తూ మేము అక్కడ మరింత మందిని చేర్చుకునే విధంగా ముందుకు వెళ్ళే విధంగా మాకు వెనకుండి తోడ్పాటు అందిస్తున్నటువంటి మా యేసుబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వనభోజన కార్యక్రమం ఈ సంవత్సరం కలిసి మళ్ళీ ఒక సంవత్సరం వనభోజన కార్యక్రమానికి కలిసే విధంగా కాకోకుండా మా యొక్క మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్లో జరుగుతున్నటువంటి కాపు వనభోజనాలు, అలాగే శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం నుంచి ప్రతి నెలలోనూ కూడా ఒక 100 మంది కలిసే విధంగా ప్రతి నెలలోనూ కూడా వారి యొక్క బాధల్ని కానీ, అలాగే ఎస్కేడి నుంచి మేము ఏదైనా చేయాలనుకుంటే కూడా అవన్నీ కూడా ప్రతి నెలలోనూ కూడా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ఇంతే చక్కగా నిర్వహించుకుని మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై కాపు, జై కాపు. కాపు సెన్సస్ కమిటీ అంటే పార్థసారథి గారి ఎస్పీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాపులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు అనేసి సెన్సస్ చేయటమైంది. ఆ సెన్సస్ కార్యక్రమంలో పార్థసారథి గారు మా అందరినీ అంటే దాదాపుగా సికింద్రాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న కాపులందరినీ పిలిచి మా అందరికీ వెహికల్స్ సమకూర్చి మమ్మల్ని వెళ్ళి వివిధ జిల్లాల్లో ఆంధ్ర తెలంగాణ మొత్తం జిల్లాల్లో తిరిగి కాపులు 300 కాపులు ఎంతమంది ఉన్నారనేది సేకరించమని చెప్పి పంపించారు. అప్పట్లో మేము మరి ఉప్పల్ సంఘంలో ఉన్న ఏరియాలు అప్పట్లో కాపు సంఘం ఉప్పల్ ఏరియాలో తక్కువ అయినా కానీ వీళ్ళందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుబాబు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మీరు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా వేదిక మీద ఉన్న బాబు పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం చేయడంలో ఈ కార్తీక మాసంలో మన కాపులందరూ కూడా ఒక ఐక్యతగా ఒక చోట ఒక వేదికను ఏర్పరచుకొని పరిచయ కార్యక్రమాలు ఏర్పరచుకుంటాం. ఇది మనందరికీ ఆనవాయితీగా వచ్చిన ఒక పద్ధతి. నేను బాలనగర్లో కాపు సంఘం ప్రెసిడెంట్ని. నా పేరు దొడ్డపాటి సూర్యనారాయణ. యేసుబాబు గారు మన యొక్క కాపులందరూ కూడా ఆర్థికంగా కానీ వెనకబడిన వారికి కూడా ఏ విధంగా సహాయం చేద్దామని చెప్పేసి ఆయన్ని చాలాసార్లు మీటింగ్ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా వేరే పెద్దలందరూ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరితో
వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేద్దామని చెప్పేసి ఆయన చాలా మన కాపులకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఆయన చాలా కృషి చేస్తున్నారు. గత సంవత్సరం కేసీఆర్ గారు ఉన్న సమయంలో మన కాపులందరికీ 7 ఎకరాల 30 సెంట్లు మన హైటెక్ సిటీ దగ్గర ల్యాండ్ ఇచ్చడం జరిగింది. దానిలో మన కాపులకి ఏ విధమైన సౌకర్యాలు కావాల్సి వచ్చినా కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి మన కాపు పెద్దలందరూ కూడా దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి ఒక దీక్ష కట్టుకొని అందరూ చేస్తున్నాం. దానిలో ముఖ్య కార్యక్రమంలో మన యేసుబాబు గారు కూడా ముందున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనందరం ఒక తాటి మీద ఉన్నామని మన గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలియజేస్తూ అందరూ ఐక్యతగా ఉండి మన సామాజికంలో ఉన్న పెద్దలు కూడా వాళ్ళతో ఏమన్నా అవసరాలు వచ్చినా కూడా మన అందుబాటులో ఉన్న నాయకులని వాళ్ళ సహాయం తీసుకుని మన వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ యేసుబాబు గారు కూడా చూడని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఎల్లవేళ్ళ ఆరోగ్యం దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవించుకుంటాం. థ్యాంక్ యూ అన్నా. మనం ఎంతమంది ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ రంగాల్లో ఉన్నాం అనేది తెలుసుకోవాలి. మ్యారేజ్ బ్యూరోలు ఇవ్వాలి మన పిల్లలకి. మ్యారేజ్ బ్యూరోలు కూడా అంటే పిల్లలకి సంబంధాలు చూడటానికి కూడా కొంతకాలం వరకు నేను సేవ చేశాను ఫ్రీగా. అట్లనే ఇప్పుడు కొంతమంది సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ బయోడేటాలన్నీ ఈ యొక్క శాస్త్రానికి అందించేసి మీరందరూ మెంబర్స్ కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎంతమంది స్ట్రెంత్ అయితే అంత బలంగా మనకు ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి సంఘాలకి ఎప్పుడు పిల్లగా కూడా రాదు. ఎంత కష్టపడి యేసుబాబు గారు ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ శ్రమపడి ఇన్స్టిట్యూట్స్ లో ఉన్న కాపు సంఘాల్లో అన్నింటిలో కూడా ఈ ఉప్పల్ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉంది. అట్లాంటి దాన్ని వాళ్ళు కష్టపడి ఈ యొక్క ఇది తీసుకొస్తున్నారు. ఉప్పల్ సంఘానికి పేరు ప్రత్యేకం తీసుకు ఉప్పల్ కాపువారి కార్తీక మాస వన భోజనాలు అయితే ఇక్కడ జరుపుతున్నారు. మరి ఇక్కడ చాలా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. మరి ఇక్కడికి పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వస్తారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పేసి మనం చూద్దాము. ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే జనాలు అయితే రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎలా గణనీయంగా చేస్తారు అనే దాని గురించి మనం చూద్దాము. కార్తీక వనభోజన కార్యక్రమం వచ్చిన బంధుమిత్రులందరికీ స్వాగతం. నేను ప్రతి సంవత్సరం వస్తున్నా ఇక్కడికి వచ్చినందుకు అది తెలుసుకోవాల్సిన విషయం ఒకటంటే ఈ వనభోజనాల్లో ఒకరికొకరు కలుసుకోవడం, వారి పదం తెలుసుకోవడం, ఒకరు హెల్ప్ చేసుకోవడం ఎలాగని తెలుసుకోవాలి. ఈ మధ్య మన సిటీలో ఒక 6 ఎకరాల భూమి మనకు కేసీఆర్ టైంలో అలాట్ చేశారు. అక్కడ దగ్గర 700 కోట్లు ప్రాజెక్ట్ పెట్టి మన వాళ్ళు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి చేస్తున్నారు. అది మీకు తెలుసు ఉండకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నది. అలాగే లోయర్ డ్యామ్ ఉన్నటువంటి మన 60 సంవత్సరాలటువంటి సంఘం అక్కడ కూడా 6 ఫ్లోర్స్లో పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. అక్కడ కూడా చాలా బాగా పైకి వస్తున్నది. సో మన చాలా డెవలప్మెంట్ ఉన్నది ఇప్పుడు మన సంఘంలో, ఇక్కడ మన కమ్యూనిటీలో. వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాం మన ఆఫీసర్స్ కూడా, మనకందరూ కూడా.
మిగిలిన మన బాబు యేసుబాబు చెప్పినట్టు మనకు శ్రీశైలంలో ఇప్పుడు 200 గదులతో ఒక పెద్ద సత్రం ఉన్నది. అందులో 100 గదులు ఎయిర్ కండిషన్ రూమ్లు ఉన్నాయి. ప్రతిరోజు 1000 మందికి భోజనం, లంచ్, డిన్నర్ ఫ్రీ ఇస్తున్నాం అక్కడ కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ పేరులో. అలాగే అహోబిలంలో కూడా ఉంటుంది. అలాగే గుంటూరు జిల్లా నరసరావుపేటలో గర్ల్స్ హాస్పిటల్ కట్టాం మన కృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్లో. మన వాళ్ళు ఎవరు ఆ ఏరియాలో ఉంటే మన వాళ్ళు గర్ల్స్ని అక్కడ చేర్పించండి, మేము వాళ్ళు చూసుకుంటాం వాళ్ళ గురించి. అందుకే అందరూ ఒకటి ముందు కలిసి చేసుకుంటే ఎంతైనా ముందుకు రావచ్చు. ఇప్పుడు వి హనుమంతరావు గారు చెప్పినట్టు చదువులో ఇంపార్టెంట్ చూపించుకొని దాని పైకి వస్తే మనం ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 రావాలనుకుంటే దాని తరగతి మంచి ట్రైనింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు అని ఐఏఎస్ ఆఫీసర్ గారు టాప్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని పెట్టారు. అందులో ఏంటంటే యూపీఎస్సీలో ప్రిలిమినరీలో పాస్ అయిన వాళ్ళందరికీ ₹1,00,000 ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మాక్ ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ వల్ల సంవత్సరానికి 5-6 మంది ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నారు మన వాళ్ళు. వాళ్ళు కూడా అలాంటి మంచి సహాయం కూడా కదులుతుంది. కాబట్టి మన కుర్రాళ్ళు, గర్ల్స్, బాయ్స్ అందరూ కలిసి కూడా ముందుకు పోవాలి. ఈ మధ్య మన ఇండియన్ గర్ల్స్ వరల్డ్ ఛాంపియన్స్ క్రికెట్ అయ్యారు. అదొక స్ఫూర్తిగా తీసుకుని మన అమ్మాయిలు కూడా క్రీడల్లో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహాయం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సినీ నటుడు సురేష్ గారు కూడా, జెమిని సురేష్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గైనకాలజిస్టులు, అలాగే క్యాన్సర్ స్పెషలిస్టులు, పల్మనాలజిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ కాపు ఐక్యతనైతే చాటి చెప్పడం అయితే జరిగింది. మరి మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పైకి రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉండాలి, కాపులు అందరూ ఒకటే అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఎంతమంది కాపులు ఉన్నా కూడా కాపులు అందరూ కూడా ఒకటే అని చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇక్కడనైతే భోజనాలు అయితే ఘనంగా నిర్వహించారు. మరి చాలా రకాల భోజనాలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి చాలా మంది జనాలు కూడా రావడం జరిగింది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు రావడం జరిగింది. మరి ఇక్కడికి చిన్న పిల్లలకి కూడా మరి నృత్యాలు, అలాగే అవార్డులు కానీ ప్రైజెస్ కానీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇంకా ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి 25,000 కూడా అందించడం అయితే జరిగింది. ఇక్కడ కాపు నేతలు అయితే ఇక్కడ మరి కాపు వాళ్ళని చాలా వరకు ఎంకరేజ్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.